యేసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో కలిసి పాలి భాగస్తులు కండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాలం వాగ్దానం వింటున్నారో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక. మరి మీరు అందరూ హ్యాపీగా ఉండాలని, మీ కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా ఉండాలి, మీ బంధువులు, మీ స్నేహితులు, ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మల యేసయ్య, మీరే మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము, తాను ఎందరిని అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా. చూడండి, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ, మనల్ని ఎంతగానో బలపరుస్తూ, మనల్ని ఎంతగానో దేవుడు ఆదరించే దేవుడు. తాను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా నామమును విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం ఇచ్చిందంట. హల్లెలూయా. ఈరోజు మనందరికీ దేవుడు ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఎవరైతే ఆయన దగ్గరకు వస్తున్నారో, ఎవరైతే యేసయ్యా నువ్వే నా సృష్టికర్త యేసుప్రభా, నువ్వే నన్ను ప్రేమించేవాడివి, నువ్వే నన్ను ఆదరించేవాడివి, నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరు యేసయ్యా అని ఎంతమంది అయితే ఈరోజు ఆయన దగ్గరికి వెళ్తున్నారో, మోకాల మీద ఉండి ప్రార్థిస్తున్నారో, మరి ఏదున్నా బాధ ఉన్నా, నీలో ఏ సమస్య ఉన్నా, దేని కొరకైతే మీరు చింతిస్తున్నారు, దేని కొరకైతే మీరు బాధపడుతున్నారు, అవన్నిటినీ దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే నీకు సమర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఆయనకు సమర్పించిన వారిని దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తున్నాడంట అండి. అందుకే ఏమంటున్నా, ఎందరు వారందరికీ నా నామమును విశ్వాసముంచు వారికి. హల్లెలూయా. ఎవరికంట అండి? విశ్వాసముంచు వారికి. ఆయన నామమును పట్టుకొని ఎవరైతే విశ్వాసం పెడుతున్నారో వారందరంట దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చిందంట. హల్లెలూయా. ఈరోజు నీకు, నాకు, ప్రతి ఒక్కరికి, మీ అందరికీ వాగ్దానం చూసే ప్రతి ఒక్కరికి దేవుడు అధికారాన్ని ఇస్తుండు. హల్లెలూయా. మరి ఆయన ఒక అధికారాన్ని మీకు ఇస్తున్నాడు కాబట్టి మరి ఎంత సంతోషం కదండి, మనకెంత భాగ్యత. చూడండి, ఆయన మొదటిగా మనకి పిల్లలాగే అధికారాన్ని ఇచ్చిండు. అధికారం ఇచ్చేది కాకుండా మరి చూడండి, పిల్లలాగా అధికారాన్ని ఇచ్చిందంటే ఎంత గొప్ప ధన్యత నిజంగా కదండి. అందుకే విశ్వాసం పెట్టండి, దేవుని అడగండి. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి నిజంగా దేవా మేము అంగీకరిస్తున్నాం యేసయ్యా, మేము విశ్వాసం పెడుతున్నాం యేసయ్యా, నీ పిల్లలాగుటకు మాకు అధికారాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం యేసుప్రభా, నీకు వందనాలు అని చెప్పేసి మరి మీరు విశ్వాసం ఉంచండి. ప్రతి విషయంలో దేవుని మరి అంగీకరించండి, దేవునికి అప్పగించుకోండి, మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. దేవుడు తప్పక మీ ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చి, దేవుడు మీ సమస్యలన్నిటి నుంచి విడిపించి మీకు గొప్ప ధన్యతను దేవుడు ఇవ్వబోతుండో. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశించుగాక. ఆమెను ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా యేసుప్రభా, ఈరోజు ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారు, ఈ సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి, దీవించండి, ఆశీర్వించండి. ఈ సంవత్సరం అంతా వాళ్ళకి తోడుండి నీ యొక్క దీవెన, ఆశీర్వాదం వరకు వచ్చునుగాక. ప్రతి కుటుంబం, ప్రతి సమస్య నుంచి విడిపించండి, వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి, ఆశ్చర్యము జరిగించండి యేసుప్రభా. ఈరోజు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. వారి నిజంగా నీ పిల్లల అగుటకు మాకు అధికారం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరు నేను విశ్వాసం పెట్టాలి యేసుప్రభా, నిన్ను అంగీకరించాలి, నామమును పట్టుకోవాలి యేసుప్రభా. మీరే కార్యం చేసి అద్భుతాన్ని జరిగించండి, ఆశ్చర్యం జరిగించండి. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించి ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి యేసుప్రభా. ఎంతమంది ఐసీలో ఉన్నారో, అనారోగ్యంతో బలహీనంగా ఉన్నారో, అనేక రకరకాల రోగాలతో బాధపడుతున్న వారిని స్వస్థత, విడుదల కలిగించండి. థైరాయిడ్ కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ నైనా ఏదైనా కావచ్చు, ఏ అనారోగ్యమైన కావచ్చు యేసు, కిడ్నీ ఫెయిల్ కావచ్చు యేసుప్రభా, మరి నేను లివర్ ప్రాబ్లం కావచ్చు యేసుప్రభా, నీటి బుడగలు, గర్భఫలంలో ఎన్నో ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారు ప్రతి దాంట్లో మీరు కార్యం జరిగించండి, స్వస్థత, విడుదల కలగచేయండి. మరణ పడకలో ఉన్న వారిని కూడా స్వస్థత, విడుదల కలగచేయండి, మరణాల నుంచి విడిపించండి దేవా. నైనా స్కూల్స్, కాలేజ్, నైనా జాబ్ రాకపోకల ప్రయాణంలో తోడుగుండండి. ప్రమోషన్ కొరకు, జాబ్ కొరకు నేను మరి వెయిట్ చేస్తున్న వారు కూడా జ్ఞాపకం చేసుకొని, కోర్టు కేసు విషయంలో కూడా నేను దేవ విడిపించండి యేసుప్రభా. ఎంతమంది అయితే వైఫ్ అండ్ హస్బెండ్స్తో బాధపడుతున్నారో, నేను దేవా విడాకుల దగ్గర పోతున్న వారందరినీ మార్చండి, అందరిని జతపరచండి యేసు. మీరే కార్యం చేయండి యేసుప్రభా, మీరే అద్భుతాన్ని జరిగించండి. ప్రతి కుటుంబాన్ని కూడా దర్శించండి. ఎవరైతే నేను రక్షణ లేక ఈరోజు ఎంతమంది అయితే ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారో యేసుప్రభా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని కుటుంబంతో కలిసి నీ సన్నిధికి వెళ్ళి ప్రతి కుటుంబం దర్శించాలి యేసు, దీవించాలి, ఆశ్రయించి, పోషించి, సంరక్షించి దేవా, మీరే సహాయం చేసి మీకు ప్రతి దాంట్లో అవసరాలు తీర్చి యేసుప్రభా, మీరే కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ద్వారా
ఆత్మీయంగా దీవింపబడినారని నమ్ముచున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ సువార్తను ప్రకటిస్తూ విశ్వాస పరిచర్యకు సహకారంగా ఉండండి. మీ సమర్పణ ద్వారా దేవుని వాక్యము అనేక మందికి అందింపబడుతుంది. ఈ పరిచర్య ద్వారా ఎంతో మంది వినుచున్నారు. మీరు కూడా పాలిభాగస్తులు కండి. సహాయం అందించండి. మీ కానుకలు పంపించండి. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా మీ కానుకలు పంపించగలరు. మా యొక్క ఫోన్ నంబర్స్ 8550200005, 8333833061. మీ ప్రేమపూర్వక కానుకలు పంపించగలరు. అదే దేవుని సేవలో నమ్మకముగా వాడబడతాయి. అదే విధముగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో కలిసి పాలి భాగస్తులు కండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.